హాయ్ ఫ్రెండ్స్, వీడియో చివరి పార్ట్లో మీల్ మేకర్ మనం ఎందుకు తినాలి, డాక్టర్స్ ఏమంటున్నారు, 100 గ్రాముల మీల్ మేకర్స్లో ఎంత ప్రోటీన్ ఉంటుంది, అసలు సోయా చంక్స్ ఎలా తయారు చేస్తారు అన్న విషయాలన్నీ లాస్ట్ పార్ట్లో ఉన్నాయి. డోంట్ మిస్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనము సోయా చంక్స్ మీల్ మేకర్ 65 రెసిపీని ట్రై చేద్దాము. చికెన్ తినని వారికి ఇది ఒక మంచి సబ్స్టిట్యూట్ రెసిపీ అన్నమాట. మీల్ మేకర్ ఏం టేస్ట్ ఉంటుంది అని అనుకుంటాం కదా, కానీ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో కూడా ట్రై చేసుకొని తింటే మాత్రమే ఈ రుచిని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. చూసారా, ఫస్ట్ క్లిప్ చూడగానే నోరు ఊరిపోతుంది కదా. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇంతలోపు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఒక లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలా మనము ఈవినింగ్ స్నాక్స్కి సరిపడా సోయా చంక్స్ని తీసుకుందాం. వాటిని నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించాలి, కానీ ఉడికించాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఆ బౌల్ని పక్కన పెట్టి అవి చల్లారే లోపల కావలసినవన్నీ సిద్ధం చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాము. అయితే మనం తీసుకున్న సోయా చంక్స్ వచ్చేసి చిన్నవి అయితే అలాగే ఉంచేసుకోవచ్చు, లేదా పెద్ద సైజులో ఉంటే వాటిని హాఫ్గా కట్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే పెద్ద సైజువి తీసుకున్నాను కాబట్టి హాఫ్గా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత నీళ్లు వేసి మరిగించి పెట్టాను. ఇవి ఇప్పుడు చల్లగా అయిపోయాయి కాబట్టి వీటిలో నుంచి నీళ్లను మనం పిండుకోవాలి. అన్నీ నీట్‌గా గట్టిగా పిండుకోవాలన్నమాట. మనం ఎంత పిండినా కూడా వాటిల్లో వాటర్ మళ్ళీ ఉంటాయి. కాబట్టి వీలైనంతగా వాటిలో నుంచి నీళ్లు తీసేసుకున్న తర్వాత మనము మసాలాలు అన్నీ సిద్ధం చేసుకున్నవి ఇందులో వేసుకోవాలన్నమాట. అవి చూద్దాం ఇప్పుడు. సోయా చంక్స్‌తో ఏంటి, ఎలా 65 చేద్దాము అని అనుకుంటున్నారా? ఏం లేదండి, చికెన్ 65 ఏ విధంగా చేస్తారో అదే విధంగా సోయా చంక్స్‌తో 65 చేస్తారు. ఇప్పుడు మన మెయిన్ రెసిపీ స్టార్ట్ చేద్దాము. మనం ఏదైతే నీళ్లు పిండి పెట్టుకున్నామో ఆ సోయా చంక్స్‌ని తీసుకుందాము. వీటిని కలుపుకోవడానికి సరిపడా ఒక బౌల్ తీసుకుందాము. బౌల్‌లో ఈ సోయా చంక్స్ వేసుకొని అందులో 1 కప్ కార్న్‌ఫ్లోర్ వేసుకుందాము. దాంతో పాటు అర కప్పు మైదా పిండి వేసుకుందాము. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ పసుపు పొడి, రుచికి తగినంత కారం పొడి. ఎవరికైనా కారం పడదు అంటే తక్కువ వేసుకోండి. ఓకే, రెసిపీలో కారం లేకపోతే ఎలాగా అన్నప్పుడు మీరు కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. అలాగే తగినంత ఉప్పు వేసుకొని చివరిగా చికెన్ మసాలా 1 స్పూన్ వేసుకున్నామంటే గరం మసాలా అన్నీ కూడా అందులోనే ఉంటాయి కాబట్టి సరిపోతుంది. టేస్ట్‌కి చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు వేసుకున్న అన్ని పౌడర్లతో కలిపి సోయా చంక్స్‌ని బాగా కలుపుకోవాలి. ఇలా మనం బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి ఒక 2 గంటల పాటు పక్కనుంచుకోవాలి. ఇలా మీల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా కూడా కలిపి ఆ పౌడర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా నీళ్ళు అవసరం అంటే అతి కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఈ మీల్ మేకర్ చంక్స్‌ని వేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఈ మీల్ మేకర్ చంక్స్‌ని వేసుకోవాలన్నమాట. మంటను తగ్గించి సిమ్మర్లో పెట్టుకొని వీటిని మెల్లగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. వీటిల్లో ఉన్న సాఫ్ట్నెస్ పోయి క్రంచీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా మనము అప్పటి నుంచి తయారు చేసుకుంటున్న సోయా చంక్స్ మీల్ మేకర్ 65 తయారైపోయింది. ఈ విధంగా మనము ఆయిల్లో నుంచి అన్నీ తీసేసే ముందు కొద్దిగా కరివేపాకు, 2 ముక్కల పచ్చిమిరపకాయలు వేయించుకొని అందులోకి వేసుకున్నామంటే గార్నిష్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనము సోయా చంక్స్ గురించి 2 విషయాలైతే తెలుసుకున్నాము. దీన్ని వెజిటేరియన్స్ మీట్ అని కూడా అంటారంట. ఈ విధంగా సోయా చంక్స్ అన్నా, మీల్ మేకర్ అన్నా కూడా ఒక్కటే. సోయా బీన్స్ నుంచి ఆయిల్‌ని తీస్తారనమాట. ఆయిల్ తీయంగా వచ్చిన సోయా బీన్స్ నుంచి సోయా ఆయిల్‌ని వేరు చేసిన తర్వాత మిగిలిన పిండిని కానీ, పౌడర్‌ని సోయా చంక్స్ గాను, మీల్ మేకర్స్ గాను తయారు చేస్తారన్నమాట. ఇలా మీల్ మేకర్స్‌లో కూడా అత్యంత పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా మనకు లభిస్తాయి. రెగ్యులర్ ఫుడ్ డైట్‌లో వారానికి ఒక్కసారైనా ఈ మీల్ మేకర్‌తో తయారు చేసిన వంటని తినడం చాలా మంచిది. 100 గ్రాముల మీల్ మేకర్‌లో 30 గ్రాముల వరకు ప్రోటీన్ ఉంటుంది అనంటే ఒక్కసారి ఆలోచించండి. ప్రోటీన్ లోపం ఉన్నవాళ్ళు, నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ సోయా బీన్స్‌తో తయారు చేసిన ఈ సోయా చంక్స్‌ని మీల్ మేకర్స్‌తో చేసిన వంటలు తిన్నట్లయితే గుడ్లు, చికెన్, మీట్ ఇతరత్రా ఏ మాంసాహారం తినని వాళ్ళు కూడా ఇది తిన్నట్లయితే పోషకాహార లోపం నుండి బయటపడవచ్చు అని స్వయంగా డాక్టర్లే చాలా మందికి సలహాలిస్తున్నారట. మరెందుకు ఆలస్యం? మరి ఇంత రుచిగా, ఇంత మంచి రెసిపీ చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నప్పుడు మీ పిల్లలకి, మీ పెద్దవాళ్ళకి, అలాగే మీకు ఎంతో అవసరమైన ప్రోటీన్స్ అందిస్తున్న మీల్ మేకర్ 65ని ట్రై చేసి తినండి మరి. ఎంతో టేస్టీగా, డెలీషియస్‌గా, అట్రాక్టివ్‌గా కనిపిస్తున్న మీల్ మేకర్ 65 మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.